ప్రభుత్వం సాగునీటి సంఘాల ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహించాలని చూస్తుందని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఆరోపించారు. జిల్లా కలెక్టర్కు ఈ రోజు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ సాగునీటి సంఘాల ఎన్నికల ముసుగులో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారికి అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులు కట్టబెట్టేందుకు చూస్తుందని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నాయని అన్నారు. ఆ ఓటర్ లిస్ట్ ప్రిపరేషన్ అయితేనే, ఎలక్షన్ ప్రొసీజర్ అయితేనే ఒక లోపభూయిష్టంగా ఉంది అని తెలియజేయడం కోసం కలెక్టర్ గారి గ్రీవెన్స్కి ఈరోజు రావడం జరిగింది. ఏంటంటే ఒక అడంగల్ కాపీని తీసుకొని ఆ కాపీలో ఏ పేర్లు ఉన్నాయో ఆ పేర్లు మొత్తాన్ని లిస్టులో పెట్టేసి అదే ఓటర్ లిస్ట్ కింద చూపించి దానిలో ఒక అడ్రస్ కానీ లేకపోతే ఒక ఆధార్ నెంబర్ కానీ ఒక ఎలక్షన్ తాలూకా ఐడెంటిటీ కానీ ఏదీ లేకుండా ఇంకా అలాగే ఎప్పుడో ఒక 20-30 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వ్యక్తులను కూడా ఓటర్ల కింద చేర్పించి అన్నోన్ క్యాండిడేట్ల కింద ఓటర్లు చేర్పించి ఒకే టీసీలో 5-6 సార్లు ఒకే వ్యక్తిని చేర్పించి అంటే ఇవన్నీ డూప్లికేసీ చేసి ఈరోజు ఎలక్షన్ ప్రక్రియను తూతూ మంత్రంగా జరిపించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నమాట. ఇదంతా ఎందుకనంటే ఏదో మేము ఎన్నిక జరిపించాం, మా వాళ్ళని ఏదో పెట్టుకున్నాం, ఇంకా వాళ్ళకి ఏంటంటే అనధికారికంగా ఇదంతా ఏకపక్షం చేయండి, చేయలేని పక్షంలో మళ్ళీ మీరు పోస్ట్పోన్ చేసేయండి, నిరవధికంగా పోస్ట్పోన్ చేసి వాళ్ళని నామినేట్ చేసేద్దాం అంటే ఇదేంటంటే టీడీపీ ఏకపక్షంగా వాళ్ళ తాలూకా తాబేదారులని వాళ్ళ తాలూకా అనుచరుల్ని నీటి సంఘాల అధ్యక్షుల కింద, డిస్ట్రిబ్యూటర్ల అధ్యక్షుల కింద, ప్రెసిడెంట్ల కింద, వైస్ ప్రెసిడెంట్ల కింద నియమించుకోవాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు ఈ ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తుందన్నమాట. ఆ ప్రక్రియ అనేది లోపభూయిష్టంగా ఉందని, అలాగే ఓటర్ లిస్టులు కూడా ఎటువంటి ఒక సాంకేతికత లేకుండా ప్రిపేర్ చేశారని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కలెక్టర్ గారు దీని మీద ఒక పాజిటివ్గానే స్పందించారు, అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. దీని మీద చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటని. ఏదైనా ప్రభుత్వం అనేది ఒక దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళ తాలూకు అన్యాయాల్ని, తాబేదారుల్ని, వాళ్ళ కార్యకర్తల్ని నీటి సంఘాల అధ్యక్షుల కింద లేకపోతే ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ల కింద చేయాలనే తప్పించి ఒక నిష్పక్షపాతంగా చేద్దామనే ఆలోచన అనేది ప్రభుత్వంకి లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం.